హలో హాయ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే సింగిల్ పర్చేస్ అయితే వేశారు ఫ్రంట్ సైడ్ బాల్కనీలో. ఈ సందులు వచ్చేసి ప్లేన్ వేశారు. ఇక్కడ ఏమైందంటే స్లోప్ సరిగ్గా లేదనమాట. వాటర్ వెళ్ళట్లేదు. వాటర్ 9 డ్రాప్లోకి వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, చూపించే దగ్గర వాటర్ అనేది అందులోకి వెళ్ళట్లేదు, మధ్యలోనే వాటర్ అనేవి ఆగిపోతున్నాయి. అండ్ ఇంకోటి, వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళట్లేదు. ఇలా గేట్ ముందర మొత్తం వాటర్ అనేవి నిలిచిపోతున్నాయి. అక్కడ ఇక్కడ 9 డ్రాప్ దగ్గర వాటర్ వెళ్ళట్లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ వాటర్ ఉన్న చోట గేట్ దగ్గర ఇక్కడ వచ్చేసి గ్రిల్ దగ్గర అనేది తుప్పు పట్టిపోతుంది. చౌకట్టు కూడా త్వరగా ఆ వాటర్ పడడం వల్ల పాడైపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి తూర్పు సైడ్ వర్షం పడినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా వాటర్ కూడా ఆగిపోతున్నాయి. ఇంకా ఇంటి ఓనర్స్ వచ్చేసి వాళ్ళు పార్కింగ్ టైల్స్ చేసుకున్నామని చెప్పారు. మరి ఈ వీడియోకి పరిష్కారం ఏంటన్నది మనం వీడియోలో దీని గురించి వివరిస్తాం. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడైతే మనం మొత్తం వేసిన బండలన్నీ తీసేయడం జరిగింది. ఎందుకంటే ఈ కింద మాల్ కూడా ఎక్కువ రావడం వల్ల బండలు అనేది స్లాబ్ పైన వెయిట్ ఎక్కువ పడుద్ది. కాబట్టి ఆ బండలనేది తీసేసాం. మొత్తం పూర్తిగా ఆ బండలన్నీ పీకేయడం జరిగింది. అలాగే హైట్ కూడా తగ్గడం జరిగింది. ఎందుకంటే స్లాబ్ పైన వేసుకునేటప్పుడు వీలైనంత వరకు మాల్ తక్కువ పడడానికి, వెయిట్ కూడా తక్కువ పడేటట్లు చూసుకోవాలి. గ్రానైట్ కానీ ఇలాంటి సఫారీ బండలు వేయడం వల్ల కానీ మాల్ ఎక్కువ రావడం, స్లాబ్కి బరువు పడడం జరుగుతుంది. కాబట్టి టైల్స్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. అండ్ ఇంకోటి వచ్చేసి, మీరు వాటర్ పైపు జాలి వాటర్ వెళ్ళే 9 డ్రాప్ అనేది ఇంటి ముందుకు పెట్టుకోకుండా ఇటు సైడ్ దగ్గర ఏదైతే మనం మార్పడం జరిగింది, అటు సైడ్ నుంచి ఆ గేట్కి దగ్గర వాగి ఆ గోడ కన్నా దానికి సేమ్ ఆపోజిట్లో ఇటు సైడ్ అనేది పెట్టించాం. దీని ద్వారా ఏమైందంటే వాటర్ వెళ్ళేటప్పుడు ఈ గోడం పడి ఇటు సైడ్ వస్తుంది అనమాట. లేదంటే మీరు ఈ గ్రిల్ సెల్ మన మెయిన్ గేట్ దగ్గర పెట్టుకుంటే వాటర్ అనేది అక్కడే వెళ్తాయి, చౌకట్లు కూడా పాడైపోతాయి. కాబట్టి మెయిన్ డోర్స్ ఆ డోర్స్ ఉన్నకెళ్ళి ఎప్పుడు వాటర్ స్లో పెట్టుకోకండి, దానికి ఆపోజిట్లో అనేది పెట్టుకోండి. అండ్ ఇటు సైడ్ కూడా ఇక్కడ రైట్ సైడ్ అనేది మనమైతే పెట్టించాం. దానికి ఆపోజిట్లో ఇంతకుముందు ఇక్కడ ఉండేది పాతది ఆ గోడంపడి, కానీ దాన్ని ఇటు సైడ్ అనేది మార్పించాం. ఇలా బండలన్నీ పాతవి తీసేసి మొత్తం 2x2 టైల్స్ వేయడం అయితే జరిగింది. ఇది చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్లాబ్ మీద వెయిట్ కూడా తగ్గుద్ది. అండ్ వాటర్ కూడా స్లోప్ బాగా పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోతాయి. చూడండి, ఇది మొత్తం పాతవన్నీ ఎస్కటింగ్ ఆ బండలన్నీ మొత్తం తీసేసి మొత్తం టైల్స్ వేసేసాం. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న పైపును లెఫ్ట్ సైడ్ అనేది మార్చి పెట్టేసి ఇక్కడ ఇటు సైడ్ స్లోప్ ఇవ్వడం జరిగింది. ఆ గేట్ వెంబడి కాకుండా ఇలా లెఫ్ట్ సైడ్ అయితే స్లోప్ ఇచ్చేసాం. ఇంకోటి, వాటర్ కూడా ఆగడం వల్ల ఏమవుతుందంటే స్లాబ్కు ఇమ్ము తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటర్ అనేది ఎక్కడ వాగకుండా మంచిగా స్లోప్ పెట్టించుకొని సెట్ చేసుకోవాలి. లేదంటే వాటర్ అలాగే ఆగడం వల్ల ఇమ్ము తీసుకొని లేదంటే పాగర కొట్టడం ఇవి కూడా జరగడం జరుగుతుంది. ఎందుకంటే వర్షం కూడా బెడ్ సైడ్ వర్షం పడుతుంది కాబట్టి. చూడండి, ఇలా మొత్తం అయితే ఈ సందులో కూడా మొత్తం యూ షేప్ మొత్తం టైల్స్ వేసేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపించేది అది కొత్తగా 9 డ్రాప్ పెట్టాం.
అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత తగ్గిందనేది మీకు నేనైతే చూపిస్తాను. పాత స్లోప్ ఎంత ఉండేది, ఇప్పుడు వేసిన తర్వాత ఎంత హైట్ తగ్గినది అని కూడా చూపిస్తాను. మీరు ఇక్కడైతే చూడొచ్చు, పాత లెవెల్ అనేది ఆ రైజర్ స్టెప్ దాకా ఉండేది, ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనకు తగ్గింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఆ పెయింటింగ్ దగ్గర చూడొచ్చు, మీకు ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది తగ్గింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కింద ఇలా పట్టేసాం కదా 2 ఇంచెస్, ఇక్కడ కూడా 1.5 to 2 ఇంచెస్ దాకా ఇటు సైడ్ కూడా తగ్గింది. మొత్తం వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేశాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే. థ్యాంక్ యూ.